హ్యాపీ బర్త్డే సుధీర్ సార్ వన్స్ అగైన్. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో మన అనుభవాల గురించి చెప్తున్నారు. అయితే అందరూ సారు పాంప్లెట్ చూసో లేకపోతే సెల్లో చూసో వచ్చుంటారు. నేను మాత్రం ఆ సారు బలవంతం మీద వచ్చాను. ప్రవీణ్ చాలా ఫోర్స్ఫుల్గా పంపించారు. ఆ రోజు ఎంత బలవంతంగా అయితే వచ్చానో ఇవాళ వెళ్ళిపోవడం కూడా అంతే బలవంతంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. రావడం బలవంతంగా ఉంది, వెళ్ళడం కూడా బలవంతంగా ఉంది. నెక్స్ట్ ఈ స్టేజ్ ఫియర్కి వచ్చిన తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ అయితే స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్కి వచ్చాను కాబట్టి ఫియర్ అయితే పోగొట్టుకున్నాను. ఫియర్తో పాటు చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. నెక్స్ట్ చాలా వాల్యూస్ తెలిసాయి. నేను ఆల్రెడీ సార్ ఈరోజు ఈ టాపిక్ ఇస్తారని తెలియక అప్పుడప్పుడు ఈరోజు చెప్పాల్సిన అప్పుడు కొంచెం టచ్ చేయడం అయింది. నేను ప్రతిరోజు ఈ అవకాశం వచ్చింది అని అనుకోలేదు, లేకపోతే అట్లా చెప్పకపోతుండే. సార్ ఇచ్చే ప్రతి ఒక్క టాపిక్ వల్ల ఆ టాపిక్లో మనం చాలా నేర్చుకున్నాం. బలహీనతల్లో నుంచి అసలు ఊరి గురించి కూడా కొన్ని విషయాలు నాకు తెలియదు. వాస్తవంగా మా ఊరు గురించి 13,500 జనాభా ఉందని నాకు తెలియదు. పెద్ద ఊరని తెలుసు కానీ 13,500 జనాభా ఉందని నాకు తెలియదు. దానికోసం మన ఊరు గురించి చెప్పాలి అనేసరికి ఫస్ట్ అది కొన్ని తెలుస్తాయి, మనకి తెలియని ఉంటాయి కదా, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం. అంటే అవి ఎప్పటికీ మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి కదా. కొన్ని విషయాలు స్పెషల్గా తెలుసుకున్నాం. బలహీనతల గురించి నేను నోట్స్ రాసుకునేటప్పుడు అబ్బా అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను అనమాట. అవి రాసుకునేటప్పుడు అబ్బా ఇది ఉంది కదా నాకు బలహీనత అని. కోపం గురించి కూడా అంటే చాలా బాగానే కోపం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువ నేర్చుకుంది ఏంటి అంటే, ఫస్ట్ మీకు చెప్తా, నేను చాలా మందితోటి క్లోజ్గానే ఉన్నా. ఆల్మోస్ట్ అందరితో నేను క్లోజ్గానే ఉన్నా. ఎక్కువగానే మాట్లాడా మిగిలిన వాళ్ళతో, అంటే మా లేడీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ మాట్లాడా, అందరితో ఇంటరాక్ట్ అయ్యా. ఎవరైనా నేను ఎక్కువ మాట్లాడటం వల్ల మీరు ఏమన్నా ఫీల్ అయితే నన్ను క్షమించండి. నేను నేర్చుకుంది ఇదండి. ఎందుకంటే ఇంతకుముందు క్షమించమని చెప్పడం అంటే అది నాకు నాటే జోక్. అసలు నా నోట్లో నుంచి సారీ అనేది అసలు రాదు. నేను చెప్పను. వెరీ టఫ్ సిచ్యువేషన్లో అయితే తప్ప చెప్పడానికి కూడా తప్పించుకోవడానికే ట్రై చేస్తాను, తప్పితే సారీ మాత్రం చెప్పను. కానీ ఇప్పుడు చాలా ఈజీగా నాది ఏమైనా తప్పుంటే క్షమించండి అని చెప్పగలుగుతున్నా. అది కూడా సుధీర్ సార్ వల్లే నేర్చుకున్నా. నెక్స్ట్ అట్లనే మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్, అంటే ఈరోజు నేను ఏం మాట్లాడాలి, అమ్మో ఏం మాట్లాడాలి అని ఫస్టే అనుకున్నా. ఈరోజు మాత్రం ఏదో ఒకటి మాట్లాడలేస్తా ఖచ్చితంగా అన్న నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది. అట్లనే ఇంతకుముందు నా పాత వీడియోస్ చూసుకోవడానికి భయపడ్డ నేను ఒక 10 మందికి నా వీడియోస్ షేర్ చేసి అబ్బాయి వీళ్ళు చూస్తే బాగుండు, వీళ్ళు వింటే అట్లా ఉంది, అట్లా అనిపిస్తుంది వీడియోస్ అందరికి పంపించాలి అని. నెక్స్ట్ అట్లనే సార్ గ్రూప్లో పెడితే బాగుండు నా వీడియోస్ అని కూడా అనిపిస్తుంది, అట్లా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ సార్ కూడా చెప్పారు కదా పొగడ్తలకి పడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరని. నేను కూడా పడిపోయానండి. అందరూ ఫస్ట్ సెకండ్లో అలీ గారు నేను ఉంటున్నా అని చెప్తే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బాగానే పడిపోయా పొగడ్తకి. ఎందుకంటే పడిపోబట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా నోట్స్ అంతకుముందు మీరు ఈ మాట చెప్పకముందు ఈ బుల్లెట్ పాయింట్స్ లేవు నా దగ్గర. ఇట్లా అందరు అనే వరకు బుల్లెట్ పాయింట్స్ చేతిలోకి వచ్చినాయి అనమాట. పొగడ్తకి పడిపోయా. మళ్ళీ అది నిలబెట్టుకోవాలి కాబట్టి బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడం మొదలుపెట్టాం. నెక్స్ట్ ఇంకా మాట్లాడాలి, ఇంకేదైనా నేర్చుకోవాలి, ఇంకా అంటే నేర్చుకోవడానికి ఏజ్ మ్యాటర్ కాదు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నా. నెక్స్ట్ అట్లనే వచ్చేసి ఇవాళ వెళ్ళిపోవాలి అంటే స్కూల్ డేస్లో ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఎట్లుండిద్దో ఆ టైంలో ఉందన్నమాట. మేము కూడా అంతే అందరిలా అట్లనే శారీస్ కట్టుకొని వచ్చాము చిన్నపిల్లలాగా, అట్లనే పాటలు పాడాము.